నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అసంపూర్తిగా ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా పాల్గొన్న మంత్రి హరీష్ రావు. బిలావల భుట్టో మోదీకి క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్. భారత ఆగ్రహానికి గురవుతారని బీజేపీ కంది శ్రీనివాసరెడ్డి వెల్లడి. భాగ్యలక్ష్మి చెంతకు చేరుకొని సంజయ్కి సవాల్ విసిరిన పైలట్ రోహిత్ రెడ్డి. ఎన్నికల సంఘాన్ని ఎమ్మెల్యే తప్పుదో పట్టించారని రఘునందన్ ఆరోపణ. కాంగ్రెస్ లో తగ్గని అసమ్మతి రాగం. రేవంత్ రెడ్డి లక్ష్యంగా సీనియర్ నేతల విమర్శలు. విద్యార్థులపై దాడులను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టం రాబోతోంది. కళాశాలలో జరిగే ఘటనలకు యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అన్న సిపి ఆనంద్. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞాపనలు కౌన్సిల్ దృష్టికి హరీష్ రావు తీసుకెళ్లారు. జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్ పన్నులపై కౌన్సిల్లో చర్చించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏ వస్తువుపైన పన్ను పెంపుదల జరగలేదని ఆమె చెప్పారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటు చేసుకున్న చిన్నారి హిందూ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణ సాయంగా 1,10,000 రూపాయలు అందజేశారు. మిగతా 2 పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన. ఇక పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిపితో పాటు మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. పాఠశాల ఇప్పిస్తా, తర్వాత ఆయనను మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తా. ఇప్పుడు వీళ్ళు మా మేయర్ కానీ మా కార్పొరేటర్లు కొన్ని 1,10,000 ఇస్తున్నారు. తర్వాత నా ఆర్థిక సాయం కూడా నాకు సపరేట్గా ఉండదు. నేను చేస్తాను. ఇమీడియట్ గా వారం 14 మా ఇంటికి రావచ్చు. 5-6 మా ఇంటికి నేను మొన్న ఈ రోడ్లన్నీ కూడా పాదయాత్ర చేసిన. ఒక రోడ్ బాగలేదు, ఇదంతా కూడా చెరువు దాకా కూడా చూసిన. ఈ ఏరియానే ప్రత్యేకంగా తిరిగిన 2 వారాల కింద. తప్పకుండా ఈ ఏరియాలో ఎవరు బీఆర్ఓలు కానీ గంజాయి కానీ అది లేకుండా చేసే బాధ్యత నాది. పాఠశాల ఇప్పిస్తా, తర్వాత ఆయనను మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తా. ఇప్పుడు వీళ్ళు మా మేయర్ కానీ మా కార్పొరేటర్లు కొన్ని 1,10,000 ఇస్తున్నారు. తర్వాత నా లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన బల్క్ డ్రగ్స్ దిగుమతి ప్రశ్నపై కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ స్పందిస్తూ దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఒక్కో దానిపై 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు కొన్ని కొలమానాలు పెట్టి రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు మనసుఖ్ మాండవీయ. तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1,000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को प्लेस है. तो मैं माननीय सदस्यों को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1,000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को प्लेस है. तो मैं माननीय
బల్క్ డ్రగ్స్ పార్కును ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా తెలంగాణకు కేటాయించినట్లు మౌలికంగా చెప్పినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో చేసిన ప్రకటనపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మన్సుఖ్ మాండవీయ పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారని అసహనం వ్యక్తం చేశారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ హబ్కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకుండా దేశానికి తీవ్ర అన్యాయం చేశారని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ప్రాధాన్యమిస్తుందని మంత్రి ఆరోపించారు. तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है। 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा। उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को इवेल्यूशन के बाद अप्रूव किया गया और 300 करोड़ रुपया प्राइमरी बेस पर दिया भी गया। तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है। 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा। उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को इवेल्यूशन के बाद अप्रूव किया गया और 300 करोड़ रुपया प्राइमरी बेस पर दिया भी गया। तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार దేశంలో కొన్ని చెత్త పార్టీలు కొందరు చెత్త రాజకీయ నేతలు ఉండటం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాలు భారత శక్తిని కొనియాడుతూ ఉంటే భుట్టో ఓర్వలేక వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. తక్షణమే ప్రధాని మోదీకి బిలావల్ భుట్టో క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 6 మంది కరడు కట్టినటువంటి టెర్రరిస్టులకు స్థావరం ఇస్తున్న దేశం పాకిస్తాన్ దేశం. దాదాపు 27 టెర్రరిస్ట్ సంస్థలకు స్థావరం ఇస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఇలా భారతదేశము ఉగ్రవాదాన్ని కానీ తీవ్రవాదాన్ని కానీ దేని కూడా స్థావరం ఇవ్వకుండా కూకటి వేలతో పెకిలిస్తున్నటువంటి దేశం భారతదేశం. చివరకు భారతదేశాన్ని అస్థిరపరిచి భారతదేశంలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంలో ఉగ్రవాద సంస్థలకు అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి ఇలా విశ్వగురు స్థానంలో భారతదేశం ఉంటుందంటే ప్రపంచం గుర్తిస్తుందంటే ఒకసారి ఆలోచించాలి. పాకిస్తాన్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇంకా మదర్సాలకే పరిమితమైంది, మదర్సా విద్యానికే పరిమితమైంది. దేశంలో ఎక్కడ ఏ అలిగా జరిగినా కూడా పాకిస్తాన్ స్థావరంగా మారింది. అంటే 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ పెంచి పోయిస్తే స్థావరం ఇస్తే ఇదే అమెరికా వచ్చి నీ పని పెషావర్కి వచ్చి లోపలికి దొరకొచ్చి పొట్టు చంపే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ పర్యటనతో బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బీజేపీ నాయకులంటే భాగ్యలక్ష్మి ఆలయం అంటారు కదా, అందుకే ఇక్కడికి వచ్చారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. అమ్మవారి సమక్షంలో కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ విసిరారు. అనుకుంటా ఉంటాను. మరి ఈరోజు మీరు గమనించినట్టయితే తెలంగాణ బిడ్డలుగా ఈరోజు బీజేపీ ఇజ్జత్ లేకుండా చేసిన వాళ్ళము తెలంగాణ బిడ్డలమైన మేము. ఈరోజు తెలంగాణలోనే కాకుండా భారతదేశ ప్రజల ముందు బీజేపీ చేసిన కుట్రను ఈరోజు భగ్నం చేసి బీజేపీ వాళ్ళను దోషులుగా భారతదేశ ప్రజల ముందు నిలబెట్టిన తెలంగాణ బిడ్డలం మేము. కాబట్టే వాళ్ళు ఈరోజు అది ఓర్చుకోలేక మరి ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి నాకు ఈడీ నోటీసులు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఈడీ నోటీసులు మరి నాకు వస్తుంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడము. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హత ఒకే రకంగా 2018 ఎన్నికల అఫిడవిట్లో మరో రకంగా చూపించారని ఆరోపించారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని అన్నారు. 2009 అఫిడవిట్లో రోహిత్ రెడ్డి స్వీడన్ యూనివర్సిటీలో బీటెక్ ఎంఎస్ చదివినట్లు చూపించారన్నారు. 2018లో ఇంటర్మీడియట్ చదివినట్లు ఎందుకు చూపారో చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు తాండూరు వాసులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మోసం చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇక టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
మీరు చూపించినటువంటి ఆ ఫామ్ హౌస్ మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అది దళితులకు అసైన్మెంట్ అయినటువంటి భూమిలో కట్టినటువంటి ఫామ్ హౌస్ అవునా కాదా? అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరు కొనుగోలు చేసిర్రు? దాని సర్వే నెంబర్ ఎంత? అది ఎవరి పేరు మీద ఉంది? మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? ఒకటే రోజుకి అన్ని ముగించమంటే చాలా ఉన్నాయి. ఈడీ ఇచ్చిన నోటీస్ వెనకాల మతలపోయింది అని అడిగినావు కదా, ఒక ఎలక్షన్ అఫిడవిటే తీసుకొచ్చినాం మేము. ఇంకా చాలా తీసుకొచ్చేటివి ఉన్నాయి. నీ బ్యాంక్ అకౌంట్లు, పాన్ ఖాతాలు, రేపు అన్ని వాళ్ళు అడిగిన తర్వాత చూసుకొద్దాం. ఇంకా ఇవే కాదు, ఇంకా సార్కి చూపించింది ఒకటే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఒకటే మనకు తెలుసు. ఆ సర్ఫాన్ పల్లి ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటది. ఆ సర్ఫాన్ పల్లి ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక గెస్ట్ హౌస్ ఉంటది. ఆ గెస్ట్ హౌస్ లోకి వస్తున్న సినిమాల వాళ్ళు ఎవరు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు? మరి ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కూడా హైదరాబాద్ కమిషనర్ ఇట్లా సీసీ కెమెరాలు పెడతాడా? అప్పుడప్పుడు పేపర్లలో వచ్చిందన్న, నాకు తెలియదు, నేను ఎక్కువ చదువు. కమిటీల నియామకం తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతిని మరోసారి తట్టులేపింది. కొత్త కమిటీల ఏర్పాటుతో తలెత్తిన చిచ్చు ఇంకా చల్లారటం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారంటూ సీనియర్లు గురుమంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా సైతం చేశారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా భట్టి ఇంట్లో సమావేశమై కొత్త కమిటీలపై చర్చించారు. క్యారెక్టర్ లేని వారు పార్టీని నిర్వహిస్తున్నారని, పార్టీని కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పైన కూడా దృష్టి పెట్టి సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా దీంట్లో చర్చకు వచ్చింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు గత సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుల పైన ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఆ బలమైన నాయకులను బలహీనపరుస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఈ పార్టీని హస్తగతం చేసుకోవాలనో ఇంకోళ్ళకి అప్పచెప్పాలనో ఇంకో రకమైనటువంటి కాన్స్పిరసీ ఏదో జరుగుతుందనేటువంటి భావం కూడా కొద్దిమంది నాయకులు వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కమిటీలో అవకాశం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి నాయకుల్ని కావాలని వారి వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ని బదనాం చేస్తూ పోస్టింగ్ చేస్తున్నటువంటి విధానం కూడా కేవలం నాయకుల్ని నష్టపరచడం కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా కమిటీలోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 4 పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడని నిలదీశారాయన. కొత్త కమిటీలో బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్ కావాలని సోషల్ మీడియాలో తమను బదనాం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎవరెవరు కలవాలనో మళ్ళోసారి కలుస్తున్నాం. ఆ లిస్ట్ లో ఎవరు ఏ పార్టీ ఎన్ని పార్టీలు మారిండో వచ్చని కూడా వాళ్ళకి పైన అవగాహన కూడా లేకపోయిండొచ్చు. ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఈ రోజు తీన్మార్ మల్లన్న ఒక పోస్టింగ్ పెట్టిండు. భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, మరి రాష్ట్రంలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ అందరూ వీళ్ళు కోవట్లు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు, ఎవరో కొత్తగా వచ్చిన బాగు చేస్తే అని చెప్తున్నాడు. మరి ఎవరు పెట్టిస్తున్నటువంటి పోస్టింగ్స్? ఈ గలీజు సోషల్ మీడియా వ్యవహారం ఎవరు చేస్తారు మనకు తెలియదా? అసలు తీన్మార్ మల్లన్న ఏ పార్టీ, ఆయనకి ఏ సంబంధం? దయచేసి ఇక్కడున్న కూడా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ మేము మనవి చేస్తున్నాం, ఎవరో పైసలు ఇస్తున్నాం, ఈ విధంగా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. 108 మందిలో 50-60 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇది. వలసొచ్చిన నేతలు వచ్చాకే కోవట్లనే పదం వినిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే బాగోదని పోటీ చేశామని, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో పోటీలో నిలబడి కాంగ్రెస్ ఉనికిని కాపాడమన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నా తాము కోవట్లమా అంటూ ప్రశ్నించారాయన. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా వలస నాయకుడు కనీసం ఖండించడం లేదన్నారు. రాహుల్ అంటే పిచ్చి కాబట్టే ఆయన పాదయాత్రను సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఇక్కడ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికి మన రాజకీయ ఉనికి ఉండదు. కష్టమైనా సరే మనకున్న కాంగ్రెస్ 230 ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్నా అది కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు అని మేమిద్దరం అనుకుని, గీతారెడ్డి గారు కూడా చెప్పి మేమిద్దరం అనుకుని మేము 230 ఓట్లకు 8 ఓట్లు ఎక్కువ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఉనికిని కేసీఆర్ జిల్లాలో యునానిమస్ కాకుండా కాపాడినోళ్ళము మేము కోవట్లం. మేము కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడినామా ఉమ్మడి మీద కేసీఆర్ జిల్లాలో రేవంత్పై తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్న కాంగ్రెస్ సీనియర్లకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు.
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎంపీ వెంకటరెడ్డి ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి తనను కూడా పిలిస్తే బాగుండేదని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ సీనియర్ల వెంట ఉంటారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బేగంపేటలో నూతనంగా మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రులు హరీష్ రావు, తలసాని ప్రారంభించారు. ఇక క్లినికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్సలెన్స్లో రాణించాలనే లక్ష్యంతో మెడికోవర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో 6వ హాస్పిటల్ ప్రారంభించిందని హరీష్ రావు చెప్పారు. Infrastructure, everyone is attracted towards Hyderabad because of the good policies, because of good governance, because of the 24/7 quality power, because of good law and order maintained by our government. So ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి యాడ్ చేస్తారు అయితా ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో ఇలా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు అందరూ కలిసిమెలిసి చక్కటి సహజీవనంతో ఇవాళ రాష్ట్రంలో దళిత బంధు కింద లబ్ధి పొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్లో సాంకేతిక మార్పులు చేస్తుంది. లబ్ధిదారుడి ఆధార్, రేషన్ కార్డు సహాయంతో సాఫ్ట్వేర్ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తి చేయనుంది. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయల విలువైన యూనిట్ను సర్కారు మంజూరు చేస్తుంది. వాటి ద్వారా ఉపాధి పొంది ఆర్థిక సాధికారత సాధించాలన్నది లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 38,476 యూనిట్లు మంజూరయ్యాయి. వాటిలో 90% యూనిట్లను అవసరమైన నిధులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసింది. ఇప్పటి వరకు 3,300 కోట్ల రూపాయలకు పైగా ఈ పథకం కింద వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న బీజేపీ నేత బిఎల్ సంతోష్ నగరానికి రానున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి సంతోష్ హాజరవుతారంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ 3 రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారి, అలాగే కన్వీనర్, ఫుల్ టైమర్ పాలక్ను కూడా కలిసి ఒక టీంగా ఏర్పాటు చేస్తామని సమాచారం. ఇక ఈ టీంకు బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరవుతారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ నియోజకవర్గాల వారీగా పార్టీ పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. జనవరి 2-3 తేదీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్లో ఆమె పాల్గొనున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పలికారు. వచ్చే నెల 2న సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 3న సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొన్నట్లు సమాచారం. ఇక ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకు శిక్షలు అనుభవిస్తూ జువెనైల్ హోమ్స్లో కాలం గడుపుతున్న పిల్లల జీవితాలకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. కుద్దులపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాచుపల్లి మెయిన్ రోడ్లో ఉన్న బాలుర జువెనైల్ హోమ్లో కొత్తగా పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా జువెనైల్ హోమ్లో శిక్ష అనుభవిస్తున్న పిల్లలకు ప్రభుత్వం తరఫున నెలకు 16,000 రూపాయలు ఇస్తారని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో మా జువెనైల్ హోమ్కి సంబంధించి ఒక బాలురులకు బాయ్స్కి ఒక హాస్టల్ బిల్డింగ్, ఒక వసతి గృహాన్ని, అలాగే పెట్రోల్ బంక్ను, అలాగే న్యూట్రీ గార్డెన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఆర్చరీ, ఈ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో జువెనల్ అంటే నిజంగా వాళ్ళ గురించి ఏం చెప్పాలన్న బాధ అనిపిస్తుంది. శిక్ష పడ్డ తర్వాత 18 ఏళ్ళు నిండే వరకు మా దగ్గర ఉంటారు. దాదాపు 45 మంది విద్యార్థులు, పిల్లలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి కావద్దు. వాళ్ళకి అన్ని విద్యలు 18 ఏళ్ళు నిండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పోషణ వాళ్ళు చూసుకునే విధంగా వాళ్ళని తయారు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో మా జువెనైల్ హోమ్కి సంబంధించి ఒక బాలురులకు బాయ్స్కి ఒక హాస్టల్ బిల్డింగ్, ఒక వసతి గృహాన్ని, అలాగే పెట్రోల్ బంక్ను, అలాగే న్యూట్రీ గార్డెన్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్కు భారీ షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవీ కేటాయింపుపై బీఆర్ఎస్ నేత కోడప సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇక బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్గా కోడప సోనేరావు ఉన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము సైతం రాజీనామా పార్టీ చేశారు. ఇక ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమను కాదని వేరే వారికి పదవి కట్టబెట్టడంపై సోనేరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సోనేరావు నేతృత్వంలో త్వరలోనే ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసీలు, సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా గమ్మున ఊకుండాం. మేము ఏవైతే గతంలో మేము పోరాటాలు చేసినటువంటి ఉద్యమ సందర్భంలో పోరాటం చేసినాం, మేము అన్ని తెగాలు కలిపి మేము పోరాటం చేసినాం కాబట్టి ఆ పోరాట ఫలితమే ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఏ పథకాలైనా కూడా మాకు చేరినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాట మీద తెచ్చుకున్న తెలంగాణ తర్వాత కూడా కొందరు వ్యక్తులు కావాలని అంబేద్కర్ను కొందరికి పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. అది ముమ్మాటికి తప్పేనని, దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. అంబేద్కర్ కల్పించిన హక్కులతోనే దేశంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురాబోతుందంటూ హైదరాబాద్ సిపి ఆనంద్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. దేశంలో 11 కోట్ల మంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సిపి అన్నారు. కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ కల్చర్కు అలవాటు పడుతున్నారని పోలీసులు దర్యాప్తులో తేలిందని సిపి సివి ఆనంద్ చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని సిపి విజ్ఞప్తి చేశారు. కళాశాలలో జరిగే ఘటనలకు వాటి యాజమాన్యాలే బాధ్యత వహించాలని సిపి సివి ఆనంద్ సూచించారు. మాదక ద్రవ్యాల గురించి సమస్య అనేది కొద్దిగా తీవ్రతరం
అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఈ 2022 జనవరిలో 2 మీటింగ్లు ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఆరోగ్యాలు రావడానికి వీల్లేదు, ఒక గ్రామ్ కూడా రావద్దు, మన పిల్లలంతా పాడైపోతున్నారు. కోవిడ్ సమయంలో ఈ అలవాటు బాగా విస్తరించింది, గ్రామాలలో విస్తరించిందని చెప్పారు. దీనికి ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అదే కళాశాలకు చెందిన విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఏర్పడ్డ ఘర్షణతోనే దాడి జరిగినట్లు సమాచారం. ఇక విద్యార్థిని కర్రలతో దాడి చేస్తున్న విద్యార్థులు దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడ్డ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గాయపడ్డ విద్యార్థి తండ్రి అధికార పార్టీ కార్పొరేటర్గా తెలుస్తోంది. 2, 3, 4, 5, 6 ఎంత దెబ్బలు 7 తగిలినాయి. జాగ్రత్తలు దొరికిండు. తర్వాత సుబ్బారావు పోయిండు. సుబ్బారావు పోయి ఆపిండే కొద్దిగా. మై హోమ్ సిమెంట్స్ అక్రమ నిర్మాణాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా జులిపించారు. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మై హోమ్ సిమెంట్ పరిశ్రమ అక్రమ నిర్మాణాలపై దాడులు నిర్వహించి పలు నిర్మాణ పనులను సీజ్ చేశారు. మై హోమ్ సిమెంట్స్ నూతన ప్లాంట్ యూనిట్ 4 కట్టడాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ నిర్మాణ పనులను పంచాయతీ అధికారులు నిలిపివేశారు. లేఅవుట్ డీటీసీపీ అప్రూవల్ లేకుండా చేపడుతున్న నిర్మాణ పనులకు గతంలోనే 2 సార్లు పనులు నిలిపివేశామంటూ నోటీసులు జారీ చేశారు. ఈరోజు మేలచెరువులోని మై హోమ్ సిమెంట్ కంపెనీకి సంబంధించి 4th యూనిట్ నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. డిఎస్ఐ పాస్ ద్వారా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నాము, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాము, కాబట్టి నిర్మాణాలు చేస్తున్నామని మనం చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి కూడా మీరు కన్స్ట్రక్షన్ సంబంధించి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి, అప్పటి వరకు పనులు ఆపమని చెప్పేసి నోటీసులు సెక్రటరీ ఇవ్వడం జరిగింది. వెంటనే పని ఆపమని చెప్పేసి ఈరోజు మేలచెరువు ప్రపంచ సంక్షేమం కోసం భారత సూపర్ పవర్గా ఎదగాలని కోరుకుంటున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇతర దేశాలపై ఆధిపత్యం కోసమో లేక ఇతర దేశాల భూభాగాలు స్వాధీనం చేసుకోవడం కోసమో తాము సూపర్ పవర్గా మారాలనుకోవడం లేదని అన్నారు. ఢిల్లీలో జరిగిన FICCI 95వ వార్షిక సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ను సూపర్ పవర్గా మార్చడానికి అవసరమైన 5 అంశాలు ప్రధాని మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో వెల్లడించినట్లు గుర్తు చేశారు. उसकी जितनी भी प्रशंसा की जाए वह कम है। मैं बहुत ही विनम्रतापूर्वक निवेदन करता हूं कि हमने भी कभी किसी अपोजिशन के लीडर के इंटेंशन पर कभी क्वेश्चन मार्क नहीं लगाया। पॉलिसीज को लेकर हमने डिबेट किया। राजनीति सच बोलकर ही की जाती है, झूठ बोलकर लंबे समय तक राजनीति नहीं की जा सकती। राजनीति यह 2 शब्दों को मिलाकर बना हुआ है, राज और नीति। चाहे गलवान हो तो तामांग हो। मैं स्वयं ही पहले कल्पना नहीं कर सकता था कि क्या इस प्रकार का करिश्मा हमारी सेना कर सकती है। इसमें భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. టీమిండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 102 ఓవర్లు 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రేపు చివరి రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా భారత్ మరో 4 వికెట్లను తీస్తే సరిపోతుంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అలాగే మహిదీ హసన్ మిరాజ్ ఉన్నారు. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్ సెంచరీ కొట్టాడు. మరో ఓపెనర్ నజ్యుల్ షాంటోతో కలిసి తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే నజ్ముల్తో పాటు యాసిఫ్ అలీ వికెట్లను పడగొట్టడం, తరువాత లిటన్ దాస్ అలాగే 19, ముస్ఫికర్ 23 పరుగులు పెవిలియన్కు చేర్చారు. నరుల్ హసన్ 3 పరుగులతో ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 3, ఉమేష్, కుల్దీప్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఫీఫా వరల్డ్ కప్ 2022 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారమే విశ్వ విజేత ఎవరో తేలిపోనుంది. ఆఖరి పోర్లో అర్జెంటీనాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తలపడనుంది. ఈ గేమ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కప్పు అందుకోవాలన్న మెస్సీ కల నెరవేరుతుందా? ఫ్రాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తుందా అంటూ అభిమానుల మధ్య చర్చలు జోరందుకున్నాయి. రేపు జరగబోయే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులంతా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇక ఈ రేసులో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ, ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే ముందు వరుసలో ఉన్నారు. తమ జట్లు తుదిపోరు చేయడంతో కీలక పాత్ర పోషించిన ఇద్దరు కూడా చెరో 5 గోల్స్తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఫైనల్లో ఏ ఆటగాడు గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్తాడో వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.